ప్రస్తుతం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు. చాలా గ్రాండ్ గా అయితే ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం శిల్పకళ వేదికలో ఉన్నాము. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు అఖిల భారత చిరంజీవి యువత సంఘం అధ్యక్షులు ప్రెసిడెంట్ స్వామినాయుడు గారు. సో సార్ తో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. సో ఇప్పుడు ఈ బర్త్డే నిజంగా స్పెషల్ అని చెప్పాలి చరణ్ గారికి, ఎందుకంటే ఇంతకు ముందు క్లీంకారా ఒక్కలే ఉన్నారు, ఇప్పుడు ఇంకో ఇద్దరు యాడ్ అయ్యారు. సో ఈ సెలబ్రేషన్స్ ఎంత పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అదే విధంగా పెద్ద సినిమా రిలీజ్ సందర్భంగా ఈ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్లాన్ చేయటం చాలా అద్భుతంగా కొద్దిసేపట్లో మీకు ప్రారంభం కాబోతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. రేపు కూడా ప్రపంచం అంతా కూడా రేపు చాలా ఘనంగా రామ్ చరణ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కొద్దిసేపట్లో ఈ ఈవెంట్లో పెద్దకి సంబంధించిన కొన్ని గ్లిమ్స్ కూడా చూపించబోతున్నారు. రేపు బ్లడ్ బ్యాంక్లో చాలా అద్భుతంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దానికి కుటుంబ సభ్యులంతా కూడా రేపు పొద్దున రాబోతున్నారు. ఈరోజు ఈవెంట్కి కూడా వారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఈవెంట్కి వస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అయితే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ నిన్న వచ్చినటువంటి ఆ చిన్న న్యూస్ ఏదైతే ఉందో అది కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. అంటే బాధతో కూడా ఉంటారు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్లా చూస్తారు కాబట్టి. సో ప్రస్తుతం రామ్ చరణ్ గారికి ఎలా ఉంది? మేమందరం కూడా చాలా బాధపడ్డామండి. ఆయనకి అంటే ఇటువంటి దెబ్బలు ఈ సినిమాలో చాలా సార్లు తగిలినాయి. అవన్నీ బయటకు రావడం, నేను ఒక్కటే బయటకు వచ్చింది, అది కూడా హాస్పిటల్కి వెళ్ళటం, కొద్దిగా రక్తం కారటం, మూడు కుట్లు పట్టడం వల్ల జరిగింది. ఆయన ఎంత నొప్పి ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమైనా సరే ఈరోజు షూటింగ్లో పాల్గొని నిర్మాత నష్టపోకుండా వందలాది మంది యూనిట్ సభ్యులకు ఇబ్బంది లేకుండా ఈరోజు షూటింగ్ పూర్తి చేశారు. ఎందుకంటే త్వరలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యి సినిమా విడుదలకి దగ్గరలో ఉంది. ఏం పర్వాలేదు, అభిమానులు ఎవరు కంగారు పడక్కర్లేదండి. ఒక 2-3 రోజులు ఆయన పూర్తిగా కోలుకుంటారు. సో ఓన్లీ రామ్ చరణ్ గారి గురించి కాదు, నార్మల్ గా అంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి కూడా మీరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి, వీళ్ళ ప్రత్యేకంగా రామ్ చరణ్ గారి గురించి అడిగితే యాజ్ ఎ పర్సన్ గా ఎలా ఉంటారు మీరు? ఈ పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత నాతో పాటు భారత ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయే విధమైన సినిమా ఇది. అంత గొప్పగా నటించారు. ఇంతవరకు ఏ హీరో కూడా నటించలేదు. రాబోయే కాలంలో కూడా ఏ హీరో కూడా నటించలేనటువంటి యాక్షన్ ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై చిరంజీవ. సో ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ అందరికీ తెలుసు, జూనియర్ మెగాస్టార్ అని కూడా మనం ముద్దుగా పిలుచుకునే మురళీ బాబాయ్ కూడా ఇప్పుడు ఈవెంట్ ని అటెండ్ చేస్తున్నారు అనమాట. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. సో చెప్పండి, ఎలా ఉంది మీకు రామ్ చరణ్ గారి స్పెషల్ డే? సో ఎలా జరుపుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను రామ్ చరణ్ గారి బర్త్డేకి నేను వస్తానని నేను కల్లోగా ఊహించుకోలేదు. మాకు స్వామినాయుడు గారు ఆ సార్ గారు ఫోన్ చేస్తే, మరి రామ్ చరణ్ గారిది బర్త్డే రావాలి బాబాయ్ గారు, మీరు ఝాన్సీ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయాలన్నారు. నేను ఒప్పుకున్నాను, వస్తాను సార్, ఆల్వేస్ రెడీ. మాకు మెగా ఫ్యామిలీలో ఏది జరిగినా నాకు పిలిస్తే నేను తప్పకుండా ఎన్ని పనులు ఎన్ని ఉన్నా ఎక్కడున్నా నేను వచ్చి వాలిపోతాను. ఏంటి అంటే ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది మీకు ప్రత్యేకంగా ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు? అంటే ఫ్యామిలీ మీద కానీ, ప్రత్యేకంగా ఇలా డాన్స్ చేయాలని కానీ? ఎందుకంటే ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత అందరూ మనకెందుకని వదిలేస్తారు, బట్ మీకున్న ఇష్టం ఏదైతే ఉందో మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వైరల్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? దీనికి మీకు ఇన్విటేషన్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? మేడం అదే చెప్తున్నా మేడం, కల్లో ఊహించుకోలేదు. కాకపోతే ఏంటంటే మేము చిరంజీవి గారిని కలిసిన తర్వాత నాకు కొంచెం ఈ 2 రాష్ట్రాల్లో బాగా మురళీ బాబాయ్ అంటే కొంచెం పేరు. ఏమంటే మా దేవుడిని కలిసాను కదా, 2 గంటల సేపు కూర్చోబెట్టి మాట్లాడి కాఫీ తాగి భోజనాలు చేసి నా యొక్క మంచి ఎలా అని అంతా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తుంటారే, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి, ఏం చెప్పండి. లేదు సార్, మీరు లేనిది నేను లేను, మీ స్ఫూర్తి. ఈరోజు నేను ఇంత పేరు రావడానికి కారణం మా మెగాస్టార్ గారు. ఆయన వల్ల నేను ఇంత పేరు తెచ్చుకున్నాను. ఏదో దేవుడిదైనా నేను 3 పూట్ల బాగా తింటున్నాను. ఇంతకు ముందు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే నిజంగా ఎలా ఉంది మీకు? అంటే మీరు కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు, జూనియర్ మెగాస్టార్ అని ఒక పేరు వచ్చేసింది, చాలా చక్కగా డాన్స్ చేస్తారు. సో ఈ జనాల ముఖ్యంగా మెగా అభిమానుల అభిమానం మీ మీద కూడా ఖచ్చితంగా ఉంటది కాబట్టి ఏమనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఈ జీవితం నాకు ఇంకా చాలరా అనిపిస్తుంది.
ఏమంటే కళ్ళొగరు ఊహించుకోలేదు మనం ఇంత ఎదుగుతాము, ఇంత ఇంత పేరు తెచ్చుకుంటాము, ఈ 2 రాష్ట్రాలలో మనము ఒక గుర్తింపు వస్తాము అంటే దానికి కారణం ఎవరంటే మా మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన స్ఫూర్తియే నాకు. ఆయన వల్ల నేను ఇంత పేరు రావడానికి కారణం. చిన్నప్పటి నుండి నేను డ్యాన్స్ చేస్తుంటాను, చిరంజీవి గారి సాంగ్స్లే ఎక్కువ చేస్తాను. సో ఇప్పుడు పెద్ద మూవీ కూడా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏది రిలీజ్ అయినా ఓ రేంజ్ లో వైరల్ అయిపోతుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇంకా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? పెద్ద మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు? మేడం, పెద్ద మూవీ వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్స్లోనే తెలిసిపోయింది, చిగిడి చిగిడి సాంగ్స్ తెలిసిపోయింది మేడం, ఎంత వైరల్ అయింది, ఎంత పాపులర్ అయిందని. సూపర్ మేడం. రామ్ చరణ్ గారి నటన, ఆయన పాత్ర, ఆయన చేసే ప్రతి యాక్టింగు గుండెల్లో దడపుట్టిచ్చేస్తుంది. సో ఈ రోజు మీరు ఏం పర్ఫామ్ చేయబోతున్నారు? ఈరోజు నేను ఝాన్సీ గారు మా చిరంజీవి గారి సాంగ్స్లో 6 సాంగ్స్ మిక్సింగ్ సాంగ్ చేస్తున్నాం మేడం. అవును మేడం, 6 సాంగ్స్ మిక్సింగ్ సాంగ్స్ నేను ఝాన్సీ గారు. గుడ్ లక్ అండి, మీకు ఇంకా మంచి పేరు రావాలి. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఈరోజు శిల్పకళా వేదికకి చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, మెగా ఫ్యాన్స్ కూడా వస్తున్నారు. సో అందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మెగా యూత్ ఫోర్స్ నేషనల్ కన్వీనర్ ఏడి ద బాబీ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. హలో అండి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 పండుగలు రేపు, శ్రీరామనవమితో పాటు ఇది కూడా. సో చిరంజీవి ఫ్యాన్స్ కి, మన రామ్ చరణ్ ఫ్యాన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఈరోజు? ఇక్కడనే కాదు, 2 రాష్ట్రాలనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడా రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయండి. గత 2 వారాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు, రక్తదానం అవ్వచ్చు, మొక్కలు నాటే కార్యక్రమాలు అవ్వచ్చు, చలివేంద్రాలు అవ్వచ్చు, రకరకాల పూజా కార్యక్రమాలు అవ్వచ్చు, రకరకాల కార్యక్రమాలు గత 15 రోజుల నుంచి జరుగుతున్నాయి. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా నిజంగా ఏమాత్రం కూడా అహంకారం లేనటువంటి హీరో, ఒక డిసిప్లిన్కి, ఒక డిగ్నిఫైడ్కి, అలాగే రాయల్గా ఉండే హీరో రామ్ చరణ్ గారు. ఎంత ఎదిగినా చాలా మంది చూస్తూ ఉంటాం, మన సక్సెస్ వచ్చినట్టే అహంకారం వస్తుంది, కానీ ఆయన సక్సెస్ వచ్చే కొద్ది ఒదగడం తెలుస్తుందండి. నిజంగా మేమందరం చాలా గర్వపడుతూ ఉంటాం. నిజంగా ఇలాంటి అబ్బాయి, మా వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి ఇలాగా మా ఎప్పుడు ప్రౌడ్, యాజ్ ఎ ప్రౌడ్ ఫ్యాన్స్గా మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సక్సెస్లు చాలా మందికి వస్తాయండి, కానీ మన బిహేవియర్, మన సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో రామ్ చరణ్ గారికి పెట్టింది పేరు. ఎంత చాలా డిగ్నిఫైడ్గా, ఎప్పుడు ఏ రోజు అభిమానులను ప్రేమగా చూసుకోవడం కానీ, ఏ సందర్భంలో వచ్చినా సరే రామ్ చరణ్ గారి ప్రవర్తన సినిమా సక్సెస్ కంటే ఆయన ప్రవర్తన మాకు ఇంకా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎక్కడికి వచ్చినా చాలా నీట్గా, డిసిప్లైన్గా, అనవసరంగా మాట్లాడటం కానీ ఏమి ఉండదు. సక్సెస్ వచ్చినా సరే దాన్ని ఇంకా ఒదిగి ఉంటారు ఆయన. అది గొప్ప విషయం. అది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారని నేనైతే అనుకుంటున్నానండి. నిజంగా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. చిన్న విషయము కొంచెం అభిమానుల్ని కలవరపాటుకి గురి చేస్తుందని చెప్పొచ్చు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దెబ్బ చిన్నదే కావచ్చు, బట్ ప్రస్తుతము రామ్ చరణ్ గారు అంటే దాన్ని కూడా పట్టించుకోకుండా మళ్ళీ యథావిధిగా షూటింగ్కి వెళ్ళారు అనేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడే మేము షూటింగ్ నుంచి వస్తున్నామండి. ఆయన 4-5 కుట్లు పడ్డాయి. ఆల్రెడీ మొన్న జరిగింది ఇన్సిడెంట్, కానీ జనాలందరికీ తెలిసింది మొన్నే తెలిసింది. గత 2 సంవత్సరాల నుంచి ఒళ్ళంతా కూడా గొడ్లాగా పనిచేస్తున్నారు ఆయన సినిమా కోసం. నాకు తెలిసి 4-5 ఇన్సిడెంట్స్ జరిగినాయండి ఈ సినిమా షూటింగ్ టైంలో. కాలుకోసారి తెగింది, చేతికోసారి తెగింది, చాలా సందర్భాల్లో. అయినా సరే బ్యాండేజ్ చేసుకుని సినిమా షూటింగ్ కోసం పనిచేస్తున్నారు. నిజంగా ఆయన పనిచేసేది ఎందుకంటే ది బెస్ట్. అభిమానులు ఏవైతే నా కోసం కోరుకుంటారో, నాన్నగారి అభిమానులు అవ్వచ్చు, నా అభిమానులు అవ్వచ్చు, బాబాయ్ అభిమానులు అవ్వచ్చు, వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా కోసం ఆయన 2 సంవత్సరాల నుంచి ఒక యజ్ఞంలా చేస్తున్నారు. పెద్ది అనే సినిమా భారతదేశ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా నిలవబోతుంది. అభిమానులు ఇప్పటి నుంచి సంబరాలు జరుపుకోబోతున్నారు. ఏప్రిల్ 30 తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెద్ది చూస్తావా అని చెప్పి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యి టేజ్ గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. రేపు వచ్చే గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విధ్వంసం సృష్టించబోతున్నారు రేపు గ్లిమ్స్తో పాటు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అందరూ వెయిట్ చేస్తాం, ఎప్పుడు చూస్తావా గ్లిమ్స్, ఎప్పుడు చూస్తావా పుట్టినరోజు సినిమా ఎప్పుడు చూస్తావా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇవాళ అంగరంగ వైభవంగా ఈ శిల్పకళా వేదికలో రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయండి. ఈ రోజు ప్రీ బర్త్డేనే ఇంత భారీ స్థాయిలో జరుగుతుంది. సో రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? రేపు ఏం సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు? ప్రతి చోట మారుమూల గ్రామాలు, మండలాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, జిల్లాల వరకు, రాష్ట్రాల ప్రతి చోట
తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో అది విదేశాల్లో అవ్వచ్చు, ప్రతి చోట సంబరాలు జరుపుకోబోతున్నారు. ఆ శ్రీరాముడు పుట్టినరోజు నాడు ఆంజనేయుడు సంబరాలు రేపు అంతా జరగబోతున్నాయి. రేపు గ్లిమ్స్ చూసాక శ్రీరామనవమి రోజు ఆంజనేయుడు దర్శనం రేపు జరగబోతుంది గ్లిమ్స్ ద్వారా. మీ అందరూ చూసాక మాకు చెప్పండి, ఆంజనేయుడు దర్శనం విధ్వంసం సృష్టించేలా ఉండబోతుంది. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అమ్మో పెద్ద కోసం మామూలే కాదు, ఇంకో 4 రోజులు వెయిట్ చేయాలని ఆగలేని పరిస్థితి అభిమానుల్లో ఉంటుందని నేను భావిస్తున్నానండి. రేపు ఖచ్చితంగా ముందుగా మనందరి తరపున, తెలుగు ప్రజలందరి తరపున మా వారసుడు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ పెద్ద స్థాయిలో పెద్ద విజయాలు సాధించి అత్యున్నత స్థాయిలో ఉండాలని మీ అభిమానులుగా మేము ఎప్పుడు కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.